శాసనసభ సభ్యత్వం రద్దు అనేది అటెండ్ కాకపోతే 60 రోజులు కంటిన్యూస్గా అటెండ్ కాకపోతే అనుమతి లేకుండా రద్దు అవుతుంది. ఇది మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో 60 days ఎక్కడ ఉంది, మనం కూడా వచ్చిపోయారు కదా. సో అందువల్ల శాసనసభ సభ్యత్వం రద్దు చేసే అవకాశమే లేదు. ఎందుకు ఆ మాట అంటుంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా ఒక బిగ్ ఛాలెంజర్ కేసీఆర్. మీరు బీజేపీ తన స్వీయ స్వయంకృత అపరాధాలతో, కుమ్ములాటలతో, నాయకత్వ సంక్షోభంతో బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. అందువల్ల తెలంగాణలో బీజేపీ ఆ రకంగా దూసుకురావడం లేదు. సో ఇక మిగిలిన ప్రధానమైనటువంటి రైవల్ కేసీఆరే. తెలంగాణ ఐడెంటిటీ కేసీఆర్, దీనికి ఉన్నటువంటి లింక్ వల్ల కేసీఆర్ను డిస్మాంటిల్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది, అధికారం నిలబెట్టుకుంటుంది. ఇప్పుడు మీ కాంగ్రెస్ పవర్లోకి రావటానికి కానీ, మధ్యలో బీజేపీ కాస్త బండి సంజయ్ అధ్యక్షుడిగా ఊపు రావటానికి కానీ ప్రధానమైనది యాంటీ కేసీఆర్ పొలిటికల్ చైతన్యం. సో కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే రాజకీయ అస్తిత్వాన్ని అటాక్ చేసినప్పుడు ప్రజల్లో కేసీఆర్ వ్యతిరేకత కన్సాలిడేట్ అయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అందుకే ఫామ్ హౌస్లు, అందుకే ప్రగతి భవన్లు, అందుకే గడీలు, అందుకే ఇవన్నీ మీకు కేసీఆర్ కుటుంబము. సో అందువల్ల కేసీఆర్ను అటాక్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అనివార్యం. ఇప్పుడు దేశంలో ప్రతిపక్షాలు నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం లేదా? భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఏముంది, కాంగ్రెస్ ముక్త భారత్ అంటూనే రాహుల్ గాంధీని అటాక్ చేస్తూ రాజకీయం జరుపుతుంది కదా. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారం కూడా ఏం చేస్తున్నారు, కేసీఆర్ను మళ్ళీ సీఎం రావాలంటున్నారు. కేసీఆర్ యాక్టివ్గా శాసనసభకు రాకపోయినా, పబ్లిక్ లైఫ్లో కాస్త కనబడకపోయినా, ఓపెన్ పబ్లిక్ పొలిటికల్ యాక్టివిటీ లేకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ కేసీఆర్ కదా రాజకీయం నడిపేది. సో బీఆర్ఎస్ నడిపినా ఇన్ ద నేమ్ ఆఫ్ కేసీఆర్, బీజేపీ అటాక్ చేసినా కేసీఆర్ని అటాక్ చేస్తున్నారు. అందువల్ల కేసీఆర్ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పడం ద్వారా యాంటీ కేసీఆర్ పొలిటికల్ స్ట్రగుల్లో ఒక భాగం అది. దాంతోపాటు కేసీఆర్ ఇస్ నాన్ సీరియస్. కేసీఆర్ అధికారం లేకపోతే ఉండలేడు. కేసీఆర్కు ప్రజలు అపోజిషన్ లీడర్గా మ్యాండేట్ ఇచ్చిన అపోజిషన్ లీడర్గా ఆయన పాత్ర నిర్వహించడు. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, మొఘల్ లేదు. ఇలాంటి ఒక పర్సెప్షన్ కూడా బిల్డ్ చేయడం కాంగ్రెస్ ఉద్దేశం. అందుకొరకు పదే పదే కేసీఆర్ సెంటర్డ్ పొలిటికల్ అటాక్ ఉండటానికి రీజన్ అందులో భాగమే తప్ప 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది. ఎట్లా రద్దు అయితే లేకపోతే సభ్యత్వం రద్దు చేసే అవకాశమే లేదు కదా.